రామ్ ఫ్రెండ్స్, మన చిన్నప్పటి నుండి మన మెదళ్లలో మన స్వాతంత్రం కోసం పోరాటం చేసి ప్రాణాలు అర్పించిన స్వాతంత్ర సమరయోధులకి ద్రోహం చేసిన ఎందరో నాయకులను హీరోలుగా పాఠ్యపుస్తకాలలో పెట్టి మన మెదళ్లలో తప్పుడు సమాచారాన్ని నింపారు. ప్రతి ఒక్కరూ ఇప్పుడు నేను చెప్పబోయే విషయం తెలుసుకోవాలి. స్వామి శ్రద్ధానంద, ఆయన పేరు మున్షీరామ్. 1926లో స్వామి శ్రద్ధానందను ఒక మతోన్మాది అబ్దుల్ రషీద్ కాల్చి చంపాడు. భారతీయ చైతన్యాన్ని మేల్కొలిపి ఇస్లామిజం యొక్క ప్రమాదాలను ఎత్తిచూపిన ఆధునిక భారతదేశపు గొప్ప నాయకులలో ఒకరు వీరు, ఒక స్వామీజీ. అసలేం జరిగింది? ఎందుకు చంపబడ్డాడు? గాంధీ పాత్ర ఏమిటి? మున్షీరామ్ స్వామి శ్రద్ధానంద చిన్నతనంలో ఒక నాస్తికుడు. క్రైస్తవానికి ఆకర్షితుడయ్యాడు. వెళ్ళేవాడు చర్చిలకి. కానీ చర్చిలో పాస్టర్ నన్తో చూడకూడని పొజిషన్లో చూసి, ఛీ ఇదా వీళ్ళు, పాస్టర్ నన్నని చెప్పి ఇలా చేస్తారా అని అసహించుకొని దూరం వెళ్ళాడు. దెన్ ఇస్లాం గురించి తెలుసుకునే ప్రయత్నం చేశాడు. కాకపోతే వారణాసిలో చాలా పేరు ప్రఖ్యాతలు ఉన్న ఒక అబ్దుల్లా, ఒక ముల్లా, అతను ఒక లాయర్, అత్యాచారం చేసి తప్పించుకోవడం చూసి ఆహా ఇది కరెక్ట్ కాదు అనుకున్నాడు. అప్పుడే స్వామి దయానంద సరస్వతి గారు కలవడం, ఈయన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పడం, మొత్తానికి పట్టాలు తప్పిన తన జీవితం ట్రాక్ మీదకి ఎక్కింది. మెల్లిగా మిషనరీస్, ముల్లాస్ చేసే దాడుల గురించి, మత మార్పిడి గురించి తెలుసుకున్నాడు. వాళ్ళ నుండి హిందువులను కాపాడాలి అని కంకణం కట్టుకున్నాడు. భయం అనేదే తెలియని సంఘ సంస్కర్త, బలమైన జాతీయవాది, హిందూ ఐక్యత కోసం పోరాడిన వ్యక్తి. శుద్ధి మూమెంట్ మొదలుపెట్టాడు. అమాయకపు హిందువులను బ్రెయిన్ వాష్ చేసి మతం మార్చబడిన హిందువులని తిరిగి మన ధర్మంలోకి తీసుకురావడం ఈ శుద్ధి మూమెంట్ లక్ష్యం. హిందువుల ఐక్యత కోసం వాళ్ళు సంఘటితం అవ్వాలని, అదే హిందువుల బలమని చెప్పేవారు. వితంతువులకి తిరిగి పెళ్లి చేయడం కూడా చేశారు. వేదాలలో, మనుస్మృతిలో మళ్ళీ వివాహం చేసుకోవచ్చు అని ఉంది అని చూపించి వరి వితంతువ వివాహాలు చేయించాడు. ఇది హిందూ ధర్మానికి విరుద్ధం కాదు అని కూడా చెప్పారు స్వామీజీ. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్, ఈ బ్రిటిష్ సిస్టమ్ ఎడ్యుకేషన్ నచ్చక స్కూళ్లలో వేదిక్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. 1901లో గురుకులం మొదలుపెట్టారు. 1917కి గురుకులం పాఠశాలలో 276 విద్యార్థులు, కాలేజ్లో 64 విద్యార్థులతో, 35 ఉపాధ్యాయులతో సహా ల్యాబొరేటరీస్, క్లాస్ రూమ్, హాస్పిటల్స్, వర్క్షాప్స్ ఇలా అన్ని సదుపాయాలతో డెవలప్ అయ్యింది. ఈ గురుకులం ఇప్పుడు హరిద్వార్లో ఉంది. గురుకుల్ కాంగ్రీ విశ్వవిద్యాలయంగా ప్రసిద్ధి చెందింది. ఇది భారతదేశంలోని ప్రముఖ విద్యా సంస్థలలో ఒకటి. మున్షీరామ్ గారి భార్య చనిపోవడంతో 1917లో 20,000 మంది సమక్షంలో సన్యాసం తీసుకొని స్వామి శ్రద్ధానందగా మారారు. స్వామీజీ క్రైస్తవ మిషనరీల దుర్మార్గపు చర్యలను బట్టబయలు చేసి వాటిని ఎదుర్కోవడానికి ఏకైక మార్గం దళితులకు మరింత విద్యను, మరింత గౌరవప్రదమైన జీవితాన్ని ఇవ్వడమేనని విశ్వసించారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఆయన తీర్మానాలను విస్మరించి ఖిలాఫత్ ఉద్యమంపై అప్పట్లో ఎక్కువ ఆసక్తి కనబరిచింది. అస్పృశ్యత నిర్మూలనను ప్రధాన అంశంగా చేర్చడానికి ఆయన వివిధ సమావేశాల్లో పదే పదే ప్రయత్నించినప్పటికీ గాంధీజీ దానికి ఏనాడు ప్రాముఖ్యత ఇవ్వలేదు. కాంగ్రెస్ దానికి ఏనాడు ప్రాముఖ్యత ఇవ్వలేదు. ఈ అన్టచబిలిటీ, అస్పృశ్యత ఇవన్నీ కూడా మనకి ఇండిపెండెన్స్ రాకముందు నుంచి ఉన్నాయని, దాని మీద స్వామీజీ పోరాడారు అని చెప్పడానికి ఇంతకన్నా ఏం కావాలి ఉదాహరణ? అలా పోరాడుతున్నప్పటికీ గాంధీజీ కానీ, నెహ్రూ కానీ, కాంగ్రెస్ కానీ ఎప్పుడు కూడా దాని మీద ఒక పోరాటం చేయాలి అని, అలాంటిది ఒక ప్రాబ్లంని ఉంది దాన్ని తీయాలి అని కూడా ఆలోచించలేదు. ఎందుకు? అదే సమయంలో 1921లో కేరళలోని మలబార్ ప్రాంతంలో జరిగిన మోప్లా తిరుగుబాటు అక్కడి హిందువులపై భయంకరమైన దౌర్జన్యాలకు దారితీసింది. అలా తీసిన హిందూ ముస్లిం ఐక్యతను దెబ్బతీస్తుందనే భయంతో గాంధీజీ వాటిని ఖండించడానికి నిరాకరించారు. ఖండించకపోగా వాస్తవానికి మోప్లాల జిహాద్ను ఆయన ప్రశంసించారు. అబ్దుల్లాలు చంపేస్తే సంతోషంగా హిందువులు చచ్చిపోండి అని అన్న వ్యక్తి గాంధీ. బతకాలి అంటే, మతం మారాలి అంటే మారిపోండి అని చెప్పిన వ్యక్తి గాంధీ. 1926 డిసెంబర్ 23న స్వామీజీ ఢిల్లీలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటుండగా అబ్దుల్ రషీద్ అనే మతోన్మాది తనను చూడాలని, ఇస్లాంకు సంబంధించిన కొన్ని అంశాలను తనతో చర్చించాలని కోరి లోపలికి వెళ్ళి షూట్ చేసి చంపేశాడు. ఎందుకు? హిందువుల కోసం పోరాడుతున్నాడు అని, హిందువులను ఈ మతోన్మాద మిషనరీస్ మూకల నుండి కాపాడుతున్నాడు అని, తిరిగి హిందూ ధర్మంలోకి తీసుకొస్తున్నాడు అని, 163,000 మందిని మతం మార్చబడిన హిందువులను గర్వాప్సి చేయించాడు స్వామీజీ. మామూలు విషయం కాదు, లక్షల మంది అమాయకపు హిందువులను కాపాడాడు. ఈయన చావుతో హిందువులు తిరగబడ్డారు, కోపోద్రిక్తులయ్యారు. అలా చంపిన ఆ అబ్దుల్ రషీద్ని గాంధీ ఏమన్నాడో తెలుసా?
అబ్దుల్ రషీద్ నా సోదరుడు. ఎస్, మళ్ళీ చెప్తున్నా, నా సోదరుడు తను ఏ తప్పు చేయలేదు. మీరు అబ్దుల్ రషీద్ని క్షమించాలి అని హిందువులకు చెప్పాడు. ఆయన మీద మీ ప్రేమ దయ చూపించండి అని కోరాడు. ఇదేనా అహింస అంటే? చంపేస్తే సంతోషంగా చచ్చిపోండి, కానీ తిరగపడకండి అనా? చంపిన వారిని క్షమించండి అనడమా? నా బ్రదర్ అని చెప్పటమా? బ్రిటిషర్స్కి లేఖ రాశాడు, క్షమాభిక్ష పెట్టమని అడిగాడు. ఈయన నా బ్రదర్తో సమానమని, నా సోదరుల్లా అని. మరి భగత్ సింగ్ కోసం ఎందుకు రాయలేదు? ఎందుకు కాపాడలేదు? హిందువుల దగ్గరికి వస్తే అహింస గుర్తుకు రాదా? అంబేద్కర్ కూడా అన్నారు చంపినవాడు తప్పు అని. తోటి అబ్దుల్లాలు కూడా అనట్లేరు ఇది వీళ్ళు అని. 1922లో అంబేద్కర్ అన్నాడు అస్పృశ్యత పోవాలి అని. సిన్సియర్గా పోరాడిన ఛాంపియన్ స్వామి శ్రద్ధానంద అని. ఎందుకంటే అంబేద్కర్ గారు కూడా పోరాడింది అప్పట్లో దాని గురించే. కాకపోతే ఇంకా మనకి స్వాతంత్రం రాకముందే ఉంది, బ్రిటిషర్స్ పాలిస్తున్న టైంలోనే ఉంది మనకి అన్టచబిలిటీ. అర్థమవుతుందా ఎవరు తీసుకొచ్చారు అని? అసలు అహింస అంటే చంపినోడు నా సోదరుడు అని వెనకేసుకుని రావడమా? చంపాడు కదా, అది అహింస ఎలా అవుతుంది? మరి ఇంత పక్షపాతం ఎందుకు? అబ్దుల్లాలంటే అంత ఇష్టమా? హిందువులంటే ఇంత చులకన భావన, అంత ద్వేషమా? ఇలాంటి వాళ్ళన స్వాతంత్ర సమర యోధులు అని మన మీద రుద్దపడింది. వీళ్ళ యోధులు, వీళ్ళ ఫ్రీడమ్ ఫైటర్స్, వీళ్ళ హీరోలు మనకి. వీళ్ళ హిందూ ద్వేషాన్ని, చీకటి చరిత్రని ఒక్కటొక్కటిగా వెలికి తీసి మీకు చెప్పే ప్రయత్నం నేను రోజు చేస్తాను. మీకు ఇలాంటివి మరిన్ని కావాలి అంటే దయచేసి మొత్తం వీడియో చూడండి, కామెంట్ చేయండి. మీరే నా బలం. మీరు చూస్తేనే నేను మరిన్ని వీడియోలు చేయగలుగుతాను. షేర్ దిస్ వీడియో విత్ మోర్ పీపుల్.